ఈ రోజుల్లో చాలామంది పైకి పిలుపులు బాగుంటున్నాయి కానీ బుద్ధులు మాత్రం బాగోటం లేదు. పైకి ఆత్మీయత బాగానే వలగబోస్తున్నారు కానీ లోపల మాత్రం నీచమైన కార్యాలు చేయడానికి తెగ ఎగబడుతున్నారు. మంచిది కాదని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది ఏమని? దేవుని చేత ఎలా సహోదర ప్రేమ కలిగి ఉండాలో నేర్పించబడ్డాం. అడుగుతున్నాను, నువ్వు దేవుని చేత సహోదర ప్రేమ కలిగి జీవించడం నేర్పించబడ్డావా? లేక కామముతో నిండిపోయినటువంటి కోరికలతో పైకి మాత్రం ప్రేమ కలిగినటువంటి వాడిగా నటిస్తూ, పైకి మాత్రం చక్కని పేర్లు పెడుతూ, చక్కని రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తూ, లోపల మాత్రం నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనిషిగా ఉంటున్నావా? ఈరోజు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, మనం దేవుని బిడ్డలమైతే, దేవుని హృదయం కలవారమైనట్లయితే ఆ దేవుని ప్రేమ కలిగి జీవించాలి. నువ్వు బ్రదర్ అంటే అది బ్రదర్ కావాలి, సిస్టర్ అంటే సిస్టర్ కావాలి, తమ్ముడు అంటే తమ్ముడు కావాలి, చెల్లి అంటే చెల్లి కావాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది చెల్లి చెల్లి అంటున్నారు, ఆ తర్వాత ఒత్తు తీసేస్తున్నారు. మీకేమైనా అర్థమైందా? మొదట్లో చెల్లి చెల్లి అంటున్నారు, ఆ తర్వాత చెలి చెలి అంటున్నారు. పాపిష్టోళ్ళు, జాగ్రత్త. నువ్వు ఒత్తులు తీసేయొచ్చు కానీ దేవుడు మాత్రం నీ కొవ్వొత్తునే తీసి పడేస్తాడు. జాగ్రత్త. నీకు జీవం లేకుండా చేస్తాడు. జాగ్రత్త. నీకు బ్రతుకు లేకుండా చేస్తాడు. జాగ్రత్త. ఆర్పేస్తాడు నీ జీవితాన్ని. ఆ రోజు